నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఐఎస్ఐ కొత్త పంథా అవలంబిస్తుందా? భారతదేశంలోకి మహిళా ఉగ్రవాదుల్ని పంపించే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే జైషే మహమ్మద్ చీఫ్ ఇప్పటికే ఆయన మహిళా ఆత్మాహుతి దళాలను తయారు చేసి కాశ్మీర్కి డంప్ చేశారు. ఆయనకు సహకరించింది మేడం ఎన్. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉంటారు. ఆమె భర్త పాకిస్తాన్ సివిల్ సర్వెంట్, లైక్ మనకు ఐఏఎస్ లాగా అక్కడ పీసీఎస్ సివిల్ సర్వెంట్, రిటైర్డ్. ఆమె చాలా వ్యూహకర్త. ఐఎస్ఐకి భారతదేశంలో నుంచి ఆపరేట్ చేసే టెర్రర్ మాడ్యూల్స్కి మధ్య అనుసంధానకర్త ఆవిడ. మేడం నోషిబా షహబాస్ ఆవిడ పేరు. షీ యూస్ టు కాల్ ద షాట్స్. పాకిస్తాన్ ఎంబసీలో మనం కనుక చూస్తే కింద సంవత్సరం ఇద్దరిని భారతదేశం వెనక్కి పంపించేసింది. ఆ ఇద్దరితోటి ఆవిడకున్న నెట్వర్క్ ఏంటంటే కాల్ చేసి ఫలానా వాళ్ళు భారతదేశం నుంచి వస్తారు, వాళ్ళకి వీసా క్లియర్ చేయండి అని. ఏది బ్లాగర్స్ ముసుగులో, వ్లాగర్స్ ముసుగులో, లేకపోతే యూట్యూబర్స్ ముసుగులో అక్కడికి వెళ్ళి ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నారో మనం జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని చాలామంది చూసాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. సో అటువంటి నెట్వర్క్ ద్వారా ఇప్పుడు ఐఎస్ఐ అండ్ ఈయన కూడా జైషే మహమ్మద్ చీఫ్ కూడా హఫీజ్ సయీద్ కూడా ఇప్పుడు కొత్త ప్లాన్ ఒకటి వేశారు. ఏమని? బంగ్లాదేశ్ నుంచి మహిళా టెర్రరిస్టులని ఇక్కడ ఎదించడం. ఆల్రెడీ కాశ్మీర్లో ఆయన ఒక విదేశీ మహిళా విభాగం స్టార్ట్ చేశారు జైషే మహమ్మద్కి అనుబంధంగా. ఆ మహిళా విభాగం ఏం చేసింది? ఢిల్లీ ఎర్రకోట దగ్గర వాళ్ళు ఎలా లీడ్ తీసుకొని ఆ బ్లాస్ట్లు అవన్నీ చూసాం. ఆ నెట్వర్క్లో అంతా వైట్ కాలర్ టెర్రరిస్టులే పట్టుబడ్డారు. సో ఈ మహిళా విభాగం ఎక్స్పోజ్ అయింది కాబట్టి పాకిస్తాన్ నుంచి మనం అప్రమత్తంగా ఉంటాం కాబట్టి హఫీజ్ సయీద్ హీ హాస్ టేకెన్ ఏ డిఫరెంట్ రూట్. దానికి ఐఎస్ఐ సహకారం. ఐఎస్ఐ ఏంటంటే బేసిక్గా యూనిఫామ్ వేసుకున్న ఒక వ్యవస్థ, యూనిఫామ్ వేసుకొని ఇంకో ఉగ్రవాద వ్యవస్థ. ఈయన లష్కరే తోయిబాది, జైషే మహమ్మద్ ఈయనది. లష్కరే తోయిబా అంతే, హిజ్బుల్ ముజాహిదీన్ అంతే. సో ఈ ముగ్గురు ఆపరేటర్స్ మారుతూ ఉంటారనమాట వీళ్ళలో. కాసేపు ఒకళ్ళు పైనకి వస్తారు, ఒకళ్ళు కిందకు వస్తారు. వీళ్ళకి ఫండింగ్ ఐఎస్ఐ ఎక్కడి నుంచి చేస్తుంది? డ్రగ్స్ అమ్మి చేస్తుంది, డ్రగ్స్ కార్టెల్ ద్వారా. ఇప్పుడు దాని మీద అంతర్జాతీయంగా బాగా నియంత్రణ వచ్చేసేపటికి డబ్బుల కోసం కింద మీద పడుతున్నారు. $800 మిలియన్ కేవలం టెర్రరిస్ట్ కార్యకలాపాలకి పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది. ఇవాళ తడుముకుంటున్నారు, రూపాయికి పావులకి తడుముకుంటున్న పరిస్థితి. సరే, అందుకని ఏం చేస్తున్నారంటే భావజాలంతో ఆకర్షింపజేసి మహిళల్ని యువతులుగా ఉన్నప్పుడే, బాలికలుగా ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ సెట్ని పొల్యూట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం. అలా రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి మేడం నోషిబా షహబాస్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆవిడని అలాగే పిలుస్తారు, మేడం నోషిబా, మేడం ఎన్ అంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆవిడకున్న పేరు. సో అసాధారణమైన ప్రజ్ఞాశాలి ఆవిడ. ఆమె భర్త కూడా ఇందుకు సహకరిస్తారు, పాకిస్తాన్ సివిల్ సర్వెంట్. అలాగే భారతదేశంలోని పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న వారిని ఆకర్షించడానికి ఆవిడ ప్రైమరీ టార్గెట్. ఆవిడ సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకుంటుంది. సంవత్సరానికి 3000 మంది స్లీపర్ సెల్స్ని మనం తయారు చేయాలి. ఆ టార్గెట్ ఆవిడ రీచ్ అవుతూ ఉంది. 1000-1500 దాకా వచ్చింది ఇప్పటిదాకా. ఈ సంవత్సరం కూడా అదే టార్గెట్ చేసుకుని ఈసారి యువతుల్ని, మహిళల్ని రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దానికి హఫీజ్ సయీద్ గ్రాఫ్ ఇచ్చాడు, అంటే స్కెచ్ ఇచ్చాడు, ఎక్కడెక్కడి నుంచి పికప్ చేయాలని. ఆ పికప్ చేయడానికి కావాల్సిన సాధన సంపద అంతా ఐఎస్ఐ సమకూరుస్తుంది. మరి బంగ్లాదేశ్ నుంచి అవ్వాలి కదా. మరి బంగ్లాదేశ్ నుంచి వస్తే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందా? ప్రభుత్వంగా అంగీకరించకపోవచ్చు, బట్ భావజాలంగా అంగీకరించవచ్చు. ఎందుకంటే తారిక్ రహమాన్ ఈజ్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్ థాట్ ప్రాసెస్ విచ్ జైషే మహమ్మద్ అండ్ లష్కరే తోయిబా హ్యాస్. ఆ రెండు ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి భావజాలం ఉందో తారిక్ రహమాన్కి కూడా అలాంటి భావజాలమే ఉంది. సరే, ఇవాళ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి కొంత సమయంతో వ్యవహరిస్తున్నాడు అనే ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. రెండోది, జమాతే ఇస్లామీ, పాకిస్తాన్ అనుకూల సంస్థ. మొన్న ఒక 65-70 సీట్లు బంగ్లాదేశ్లో గెలుచుకుంది. మన బంగ్లాదేశ్ని ఆనుకొని, మన వెస్ట్ బెంగాల్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలోనే వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, జమాతే ఇస్లామీ సహకారం తీసుకుంటారు. తారిక్ రహమాన్ ప్రభుత్వం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తారిక్ రహమాన్ ప్రభుత్వం అంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఎలా? అక్కడి నుంచి చొరబాటుదారుల్ని ఇటు పంపించడం. ఎలా అవకాశం ఉంది? పైనుంచి చూసుకుందాం. త్రిపుర, బెంగాల్, బీహార్, అస్సాం, ఈ 4 రాష్ట్రాల్లోనూ బార్డర్స్ ఉన్నాయి. ఆ బార్డర్స్ దగ్గర కొంచెం వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. అక్కడ కంచేయడానికి అవకాశం లేదు, రాత్రిపూట కూడా వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి పంపించే ప్రయత్నం. ఫస్ట్ కోల్కతాకి, అటు దిగిన తర్వాత వెస్ట్ బెంగాల్ దిగిన తర్వాత కోల్కతాకి వచ్చి
నగరాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి జేఎం ఆలోచనగా తెలుస్తుంది. సో మేడం షహబాద్ ఇప్పుడు ప్రస్తుతం ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఎంతమంది ఆ భావజాలానికి ట్యూన్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వస్తారు పాకిస్తాన్ నుంచి వయా బంగ్లాదేశ్ భారత్ చేరుకుంటారు, మహిళలు మళ్ళీ చెప్తారు, వాళ్ళలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది సూసైడ్ బాంబర్స్ని పంపించే ప్రయత్నాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ పంతా మార్చడం వల్ల మనం అప్రమత్తం కావాలి. అండ్ ఇంకోటి, ఇంకా అంతకన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే ఐసిస్ 2019లో వాళ్ళ ఖలీఫత్ రూల్ ముగిసిపోయిన తర్వాత ఈ తూర్పు ఎడారులు, సిరియా తూర్పు ఎడారుల్లో ఏర్పాటు చేసిన ఒక శిబిరంలో తలదాచుకున్న 70,000 మందిలో 15,000 నుంచి 20,000 మంది మిస్సింగ్. కరుడు గట్టిన ఐసిస్ ఉగ్రవాదులు, ఉగ్రవాద భావజాలాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి జత కడితే ఎలాంటి ప్రమాదం మన ముందుంది. సో వాళ్ళు ఎంతమంది ఇటు బంగ్లాదేశ్ వైపు వస్తున్నారు, ఎంతమంది భారత్ వైపు వస్తున్నారు, ఎంతమంది పాకిస్తాన్కి ఆల్రెడీ చేరుకొని ఉన్నారు, ఈ లెక్కలన్నీ తీయటానికి మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పనిచేస్తూనే ఉంది. వాళ్ళంత బలంగా పనిచేస్తున్నారు కాబట్టి నిన్నటికి నిన్న ఆ టెర్రర్ నెట్వర్క్ని డిఫ్యూజ్ చేయగలిగారు, భగ్నం చేయగలిగారు. సో వాళ్ళ మోడస్ ఆపరేండి ఏంటో బయట ప్రపంచాన్ని తెలియజేయగలిగారు. వీ మస్ట్ సల్యూట్ మన ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలకి, భద్రతా వ్యవస్థలకి మనం ఖచ్చితంగా వందనం అందజేయాల్సిందే. సో వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ బట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఉమెన్ సూసైడ్ బాంబర్స్ని పంపించే ప్రయత్నం ఇవన్నీ కూడా. బట్ ఎనీహౌ మనం దాన్ని సమర్థవంతంగా తిప్పగట్టగలం భారతదేశంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. హఫీజ్ సయీద్ ప్రస్తుతం జైషే మహమ్మద్కి కోసమే ఈ ప్లాన్ చేశాడా, కేవలం భారతదేశానికైనా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వైపు కూడా వీళ్ళని పంపించే ప్రమాదం కానీ సూచన కానీ ఏదైనా ఉందంటే ఉంది, అనుమానం లేదు, అటు కూడా పంపించదు. ఎందుకంటే ఉగ్రవాదులు కొట్టుకోవటం ఫస్ట్ నుంచి వస్తున్నాం మనం, వాళ్ళలో వాళ్ళే చంపేసుకోవటం. పాకిస్తాన్ ఆరోపణ ఏంటి, తాలిబాన్ సంస్థ టీటీకే వాళ్ళు పాకిస్తాన్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని. వాళ్ళని తయారు చేసిందే మనం కదా. పాముకు పాలు పోస్తే ఏం చేస్తుంది, తాగిన నాళ్ళు తాగి ఏదో ఒక రోజు వచ్చి టక్కున కాటేస్తుంది. ఇవాళ తాలిబాన్లు కాటేస్తున్నారు, వాళ్ళకి పాకిస్తాన్కి ఆ నొప్పి ఇప్పుడు తెలుస్తుంది. అయినా పాకిస్తాన్ తన ప్రయత్నాలు ఏమన్నా మానిందా, అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. పక్క దేశాల్లో కుట్రలు ఎట్టా చేయాలి, ఎలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రాణాలు హరించాలి. అందుకోసం ఇప్పుడు హఫీజ్ సయీద్ని ఉపయోగించుకుంటున్నారు జైషే మహమ్మద్. హఫీజ్ సయీద్ నెట్వర్క్ ప్లాన్ ఇస్తాడు, మేడం నోషిబా షహబాజ్ తయారు చేస్తుంది స్లీపర్ సెల్స్ని, సూసైడ్ బాంబర్స్ని, మహిళా స్లీపర్ సెల్స్. వాళ్ళని బంగ్లాదేశ్ పంపిస్తారు, బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ వాళ్ళకి సహకరిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి చూడనట్టుంటాడు అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంని ఏలుతున్న ప్రధాని తారిక్ రెహమాన్. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్కి డంప్ అవుతారు, అక్కడి నుంచి ఫస్ట్ కోల్కతా వస్తారు, అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలవుతాయి. ఇది మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అది కేవలం కోల్కతాకి మాత్రమే పరిమితం కాదు, హైదరాబాద్ రావచ్చు, డౌన్ సౌత్ కూడా రావచ్చు. ఏదేమైనా ఈ విషయంలో మన నిఘా సంస్థలు వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. ఎక్కడికక్కడ ఇలాంటి శక్తుల్ని కట్టేలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి మన నిఘా సంస్థలకి, భద్రతా వ్యవస్థలకి మరోసారి వందనం చెప్పుకుందాం.